హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ Banvika Telugu vlogs. నాకు తెలిసి టీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. నాకైతే బాగా ఇష్టం అండి. ఎన్నిసార్లు అయినా తాగుతూ ఉంటాను. అందులోనూ కొంచెం వెరైటీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా రైనీ సీజన్ వస్తుంది కాబట్టి కొంచెం వెరైటీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఈరోజు లెమన్ గ్రాస్తో చేస్తున్నాను. చూడండి, మా పెరట్లో ఉంది లెమన్ గ్రాస్. దీని నుంచి ఒక 3 కొమ్మలు అయితే తీసుకున్నాను. చూడండి, వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద టీ గిన్నె పెట్టుకున్నాను అనమాట. ఇది ఇద్దరికి సరిపడా చేస్తున్నాను. ఈ టీ అనేది మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇవి మరిగేసరికి 1 గ్లాస్ అవుతుంది కదా, అందుకని 1.5 గ్లాస్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో టీ పొడి వేసుకుందాం. నేనైతే తాజ్మహల్ టీ పొడి తీసుకుంటున్నాను. 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఈ స్పూన్ చిన్నదండి, మీరు తీసుకునే స్పూన్ బట్టి పౌడర్ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్కి ఒక స్పూన్ టీ పొడి, 2 స్పూన్ల పంచదార అయితే వేస్తాను. సేమ్ స్పూన్స్ పెట్టుకొని 2.5 వేస్తాను కదా. ఇప్పుడు 5 స్పూన్స్ పంచదార వేస్తున్నాను అనమాట. మీరు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే వేరే ప్రాసెస్ ఉందండి లెమన్ గ్రాస్ టీ, అది నెక్స్ట్ టైం చూపిస్తాను ఎట్లా అనేది. ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా పెట్టుకునే టీ లాగా అనమాట. టీ పొడి పంచదార వేసిన తర్వాత కట్ చేసుకున్న లెమన్ గ్రాస్ లీవ్స్ కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం కూడా దంచి వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఘాటు అనేది బాగుంటుంది. ఈ టీ మరిగేటప్పుడైతే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకి కొంచెం జలుబు అట్లా ఉన్నా కూడా ముక్కు అనేది బాగా ఫ్రీ అవుతుంది. మనకి ఏదైనా జలుబు కానీ ఏదైనా దగ్గు, గొంతు నొప్పి అట్లా ఉన్నప్పుడు కనుక ఈ టీ తాగినట్లయితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను అనమాట. చూడండి, టీ అయితే బాగా మరుగుతున్నాయి కదా. స్మెల్ అయితే బాగా వస్తుందండి నాకైతే టీ పెడుతున్నప్పుడు. అంతే అండి, టీ అయితే మరిగిపోయాయి. ఇప్పుడు మనము టీని వడగట్టుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీ కదా. లెమన్ గ్రాస్ టీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.